బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. గొట్టిపాటి లక్ష్మి గారు మాట మీద నిలబడే వ్యక్తి. అలాగే గొట్టిపాటి లక్ష్మి గారికి వైద్య వృత్తి అంటే ఎంతో ప్రాణంగా చూసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వైద్యం పట్ల ప్రముఖ వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి కూడా గొట్టిపాటి లక్ష్మి గారు. ఎలక్షన్స్కి ముందు గొట్టిపాటి లక్ష్మి గారు దర్శి వచ్చినప్పుడు దర్శిలోని ఒక హాస్పిటల్లో అర్జెంటుగా డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ హాస్పిటల్లో ఆ డెలివరీ చేసే సమయానికి అక్కడ ఉండేటటువంటి డాక్టర్ అందుబాటులో లేకపోవటము, సకాలంలో వైద్యం యొక్క అవసరం రావటము, డెలివరీ చేయాల్సి రావటం, ఈ టైంలో ఆ హాస్పిటల్ స్టాఫ్ లక్ష్మి గారికి ఫోన్ చేయడం జరిగింది. వైద్య వృత్తి పరంగా సాటి డాక్టర్గా ఆమెకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే మేడం గారు హుటాహుటిన స్పందించి హాస్పిటల్ రావటము, డెలివరీ చేయడం, విజయవంతంగా డెలివరీ సక్సెస్ చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఆ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బిజీగా ఉండి, రాజకీయాల్లో బిజీగా ఉండి కూడా ప్రచారాన్ని సైతం ఆపివేసి డెలివరీ చేసినటువంటి మహిళా నేతగా, గొప్ప మనసున్నటువంటి వ్యక్తిగా ఆమె పేరు పొందారు. అయితే ఆ సమయంలో కొన్ని విమర్శలు వచ్చాయి, ప్రత్యర్థులు విమర్శలు చేశారు, పొలిటికల్ స్టంట్ అన్నారు, తర్వాత పబ్లిసిటీ కోసం చేశారన్నారు. ఇలా రకరకాల మాటలు అనేవి విన్నారు. దర్శనం అంతకుముందు హాస్పిటల్స్ లేవా, ఇంతకుముందు డెలివరీ జరగలేదనే మాటలు కూడా వినిపించడం జరిగింది. అదే సమయంలో బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ తరపు నుంచి నేను కొంతకాలం తర్వాత ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ సమయంలో మేడం గారిని ప్రశ్నించడం జరిగింది. మేడం, మీరు ఈ మధ్యకాలంలో చేసినటువంటి సర్జరీ ఏదైతే ఉందో, సర్జరీ చేసిన విషయం పట్ల ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు, పొలిటికల్ స్టంట్ కోసం చేశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు, ఏం మాట్లాడతారంటే, అప్పుడు మేడం చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, చాలా గొప్పగా వైద్య వృత్తి పట్ల తమకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ విమర్శలని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పి మేడం చాలా ఖచ్చితంగా చెప్పారు. వైద్య వృత్తి పరంగా ఒక ప్రాణం విలువ నాకు తెలుసు. సో ప్రాణం విలువ ఉన్న చోట, వైద్య వృత్తి నా అవసరం ఉన్న చోట నేను ఖచ్చితంగా అటెండ్ అవుతానని చెప్పి ఆ రోజు ఆమె ఖచ్చితంగా చెప్పారు. అదే మాట ప్రకారం ఈరోజు ఆమె నిలబడ్డారు. ఈరోజు నంద్యాలలో ఈరోజు ఉదయం ఒక సర్జరీ చేసే విషయంలో ఎర్లీ మార్నింగ్ 7కి అక్కడికి రీచ్ అయ్యి విజయవంతంగా సర్జరీ చేసి రావడం జరిగింది. గొట్టిపాటి లక్ష్మి గారికి ఉన్నటువంటి విలువ, గొట్టిపాటి లక్ష్మి గారు వైద్యపరంగా ఆమెకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకొని లక్ష్మి గారి చేతుల మీదుగా నంది ఓపెన్ చేయాలని వాళ్ళు అనుకోగా, వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ సర్జరీ ఉంది, మీ చేతులతో మీరు ప్రారంభించాలని అడగగా ఈమె బిజీ షెడ్యూల్లో కూడా ఎర్లీ మార్నింగ్ నంద్యాల వెళ్ళి ఆ సర్జరీ చేసి రావడం జరిగింది. సో మేడం గారి యొక్క ఆలోచన విధానం, మేడం గారికి వైద్య వృత్తి పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని మనం పరిశీలించి చూస్తే, వైద్య వృత్తి పట్ల ఆమెకున్నటువంటి ప్రేమ, వైద్య వృత్తి పట్ల ఆమె పనిచేసే అంకిత భావము, అలాగే ఒక నాయకురాలిగా ఆమె లక్షణాలు, మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకి కట్టుబడే తత్వం, ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి ఉన్నతమైనటువంటి వైద్య వృత్తిలో ఉండి ఆమె సొసైటీలో పేరు ప్రఖ్యాతులు పొందుతూ, అలాగే తాను నమ్ముకున్నటువంటి నియోజకవర్గం, తాను ఇక్కడ ఒక నాయకురాలిగా ఉండి ఇచ్చిన మాట కట్టుబడి ఒక గొప్ప నాయకురాలిగానే పరిణతి చెందినటువంటి నాయకురాలిగా, పేరు ప్రఖ్యాతులైనటువంటి అంకిత భావంతో పనిచేసే వైద్యురాలిగా కూడా నంద్యాల ప్రజల మనసులో కూడా హృదయాన్ని దోచుకున్నారు. దీన్ని బట్టి చూస్తే గొట్టిపాటి లక్ష్మి గారు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అని చెప్పి మరోసారి రుజువైంది. గొట్టిపాటి లక్ష్మి గారి నాయకత్వాన్ని, గొట్టిపాటి లక్ష్మి గారి వైద్య వృత్తిని ప్రజలు అభినందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రచారంలో ఉన్నప్పుడు మీకు హఠాత్తుగా కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి ప్రచారం కంటే ఒక ప్రాణం విన్నా అని చెప్పి నిజంగా తల్లి బిడ్డ ప్రాణం కాపాడారు. నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే బయట మీ ప్రత్యర్థులు కావచ్చు, వారికి సంబంధించి మీకు కార్యకర్తలు కావచ్చు, పొలిటికల్ స్టంట్ కోసం చేసిన ఇది మాత్రమే కానీ ఇది ఏం పెద్ద చారిటీ కాదు, సొసైటీ సేవ కాదు అంటున్నారు. అంటే ఒకవేళ మీరు రేపు పొద్దున గెలిచిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన ఎదురై ఇలాంటి కాల్స్ వస్తే మీరు ఇలా హుటాహుటిన వెళ్ళి సర్జరీ చేయడానికి సిద్ధపడతారా, లేకుంటే బిజీ ఉందని చెప్పి ముఖం దాటేస్తారా? వృత్తి రీత్యా ఒక ప్రాణం విలువ తెలిసిన దాన్ని ఏది ఇంపార్టెంట్ అని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి. క్యాంపెయినింగ్ ఒకవైపు ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్, బికాస్ నేను కొద్దిగా లేట్ గా వచ్చాను. అయినా కూడా ఒకళ్ళకి అర్జెంట్ గా డెలివరీ చేయాలి నా దానికి ఇమీడియట్ గా వెళ్ళి అటెండ్ అయ్యాను. రేపు నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నా వృత్తికి సంబంధించి గనక నా దగ్గరకు ఒకళ్ళు హెల్ప్ అని వస్తే మొహం చాటేసుకుంటే దాన్ని నాయకురాల లక్షణం కాదు, ఒక డాక్టర్ లక్షణం కూడా కాదు. నేనైతే ప్రజాసేవ చేయడానికే వచ్చాను. ఆ విమర్శలు పట్టించుకునే టైం కూడా లేదు నాకు. ఇక్కడ ఇంకొక సమాధానం చెప్తాను. నర్సరావుపేట లో
100-150 పైన డాక్టర్స్ ఉన్నారు. కానీ స్టిల్ మాకేదైనా అవసరం ఉంటే బయట నుండి డాక్టర్స్ వచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మేము కొన్ని హాస్పిటల్స్ కి వెళ్ళి చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొన్న ఊచేపల్లి గారు ఏమన్నారంటే, లక్ష్మి గారు రాకముందు ఇక్కడ డెలివరీసే అవ్వలేదా, దర్శిలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళతో టచ్ లో ఉన్నాం, కానీ ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు, దర్శి పాపులేషన్ కి సరిపోయేంత డాక్టర్స్ లేరు. అండ్ ఒకరు నాకు ఫోన్ చేసినప్పుడు అది నేను వెళ్ళి అటెండ్ అవ్వటం నా వృత్తి ధర్మం.